గ్రహించే జ్ఞానం ఒక్కటి సాధించగలిగితే మనం చేసే పారాయణానికి ఎంతో సిద్ధులు లభిస్తాయి. గ్రహించే ఆమె ప్రతిదీ ఆమెదే, ప్రతి అణువు ఆమెలో నుంచి వచ్చినవే. ప్రతిదీ మనమేం ఎంత మాత్రపోళ్ళము, మనం ఆమె ప్రసాదించిందే భగవంతుడికి మళ్ళా మనం సమర్పించుకుంటున్నాము. మనదంటూ ఏది లేదు ఈ యుగంలో. అన్నీ ఆ అమ్మ సమర్పించిన దాన్నే మళ్ళా మనం సమర్పిస్తున్నాము. కానీ మన భావనలు, నేను ఇంత ప్రసాదం చేసి పెట్టా, అంత పెట్టా, ఇంత పెట్టా అనుకుంటుంటాము. అలాంటి భావనలు కాకుండా అమ్మ నీ భగవంతుడి అన్ ఏ ఏ రూపంలో అయినా కొలవచ్చమ్మా. మనము ఇప్పుడు అమ్మ శక్తి గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి అమ్మ గురించి చెప్పుకుంటున్నాము. ఈ ఒక్కతే దేవుడా, విష్ణుమూర్తి దేవుడు కాదా, శివుడు దేవుడు కాదా అని ఆలోచన మాత్రం ఎవరికి రాకూడదు. వాళ్ళందరూ పరమానంద భరితులైన శక్తులు, వాళ్ళందరి ఇవి కూడా అద్భుతమైన శక్తులు, అద్భుతమైన. ఇప్పుడు రామచంద్రుడు ఉన్నాడు, మానవ జన్మ ఎత్తి ఎన్నో బాధలు అనుభవించాడు. మానవ జన్మ ఎందుకు ఎత్తాడు? మన జనాన్ని, మన ప్రజల్ని ఉద్ధరించడానికి, మానవుల్ని ఉద్ధరించటానికి మానవ జన్మ ఎత్తాడు కదా. మానవ జన్మ ఎత్తి ఈ శాపాలని, ఎంతమంది శాపాల నుంచి వాళ్ళ విముక్తుల్ని చేశాడు. ఎన్ని రకాల అసలు మానవుడిగా జన్మ తీసుకున్నందుకు ఎన్ని బాధలు అనుభవించాడు. వాళ్ళని పోల్చుకుని సీతమ్మ తల్లి ఎన్ని బాధలు అనుభవించింది. సాత్వి సీతమ్మ తల్లి పరమ సాత్వి. కానీ ఆమె ఎన్నో బాధలు అనుభవించింది. మానవ జన్మ తీసుకున్నందువలన వీరంతా కారణ జన్మలు తీసుకొని ఎన్నో జన్మలు అనుభవించి, వాళ్ళకు కూడా పూర్వజన్మ కర్మానుసారాలు ఉండి ఆ బాధలన్నీ అనుభవించి వాటి వలన కొంతమందికి శాప విముక్తులు కలిగించారు రామచంద్రమూర్తి. ఇంత దేనికి వానరుడుగా జన్మించిన ఆంజనేయ స్వామి ఎంత వానరుడుగానే జన్మించాడు. కానీ జ్ఞానం ఉన్నందువలన ఆయన ఎంతో శక్తి, రామచంద్రమూర్తిని యొక్క భక్తికి ప్రీతిపాత్రుడయ్యాడు. ఆయనకి పుణ్యపుత్రుడయ్యాడు. ప్రియాతి ప్రియమైన పుత్రుడు మాదిరి అయ్యాడు ఆంజనేయ స్వామి. ఆయన వానరాకారంలో జన్మించిన వాడే కదా. ఇలా ఇలా పోతూ ఉంటే, ఇలా తలుచుకుంటూ ఉంటే ఎంతో మంది. ఇప్పుడు భక్త రామదాసు ఉన్నాడు. రామదాసు తన గానంతో రామచంద్రమూర్తిని సాధించుకోగలడు. రామచంద్రమూర్తి యొక్క ప్రేమని ఆయనని సాక్షాత్కరింప చేసుకున్నాడు. దేనివల్ల? ఆయన గానంతో, నిష్కల్మషమైన గానంతో, ఆయన మీదే ప్రేమతో చేశాడు కాబట్టి ఆయన యొక్క ప్రేమని భక్త రామదాసు ప్రత్యక్షమయ్యేటట్టు చేసుకుంటే, ఆఖరికి ఆయన మోక్షాన్ని ఇస్తానన్నా తీసుకోలేదుగా. నాకు ఆ భద్రాచలం చుట్టూ నాకు గానము, నాకు నామ సంకీర్తన నాకు కావాలి. నేను ఆ భద్రాచలం చుట్టూనే సూక్ష్మ శరీరంలో తిరుగుది భక్తుల యొక్క నామ సంకీర్తనను నేను విని ఆనందిస్తాను అని కోరుకున్నాడు. ఎంతటి అద్భుతమైన ఇది. మానవ జన్మ ఎత్తిన మనము కూడా మంచిగా ఉంటే ఆ అమ్మకి ప్రీతి పాత్రలు అవుతాం, భగవంతుడికి ప్రీతి పాత్రలు అవుతాము. మనము మంచిని సాధించి మన మనసుని, మన జన్మని సార్థకత చేసుకోగలుగుతాం. ఇలా పోతూ ఉంటే ఇంకా ఎంతో మంది, రామదాసు, అన్నమయ్య, భక్త తుకారాం, మీరాబాయి, వీళ్ళందరూ కలియుగంలో నామ సంకీర్తనే. రామదాసు గాని, అన్నమయ్య గాని, మీరాబాయి గాని, భక్త తుకారాంగా, వీళ్ళందరూ కూడా నామ సంకీర్తనతోటి జీవితాన్ని పరిపక్వత దశకు తెచ్చుకున్నారు కదా. ఇది అందరికీ తెలిసిందేలే, కానీ ఏదో నాకు చెప్పాలనిపిస్తుంది, చెప్తున్నాను. నామ సంకీర్తన కూడా అంత అద్భుతం ఉందమ్మా. అందుకే ప్రతిరోజు నామస్మరణ చేసుకోమని చెప్తుంది. అందుకే ప్రతి క్షణము, ప్రతిరోజు కాదు, ప్రతి క్షణం నామ సంకీర్తన. ఇప్పుడు బయటకు వెళ్ళాము, మంచి పాటలు పాడుతున్నారు, మనము పాడాలనిపిస్తే పాడుకుంటే
అక్కడ పాడినవి తెచ్చుకొని మన ఇంట్లో మననం చేసుకుంటూ ఉంటే మనకు వస్తూ ఉంటది. అందుకే నేను ఈ 30 శ్లోకాల దాకా పెట్టాను నిన్న ఆడియో. ఎందుకంటే అది వింటూ ఉన్నారనుకో, నేను పలకటానికి పిలిచినప్పుడు ధైర్యంగా రాగలుగుతారని నేను అది అలా చేశాను. ఈరోజు ముందే 30 శ్లోకాల దాకా పెట్టేశాను. గమనించారనుకుంటా. ఓకే అమ్మా. కొత్త శ్లోకంలోకెళ్దామా? 2 శ్లోకాలు పాడుకుందాము. నామ సంకీర్తన కూడా అద్భుతమైనదమ్మా. నామాన్ని తలుచుకోవడం, నామ సంకీర్తన చేయడం అన్నీ కూడా అద్భుతమైన పనులు. ఏ ఒక్కదాన్ని మన మనసుకి లింక్ చేసుకోగలిగినా మన జన్మ తరించి అమ్మ పాదాల చెంతకు చేరుకోగలుగుతాము. ఏందంటే ఇప్పటి నుంచే మమ్మల్ని అమ్మ దగ్గరికి వెళ్ళిపోమంటారని ఇప్పటి నుంచే చేసుకోవాలి. మిమ్మల్ని ఇప్పటి నుంచే వెళ్ళమనలా. అన్ని బాధ్యతలు చేసుకోండి. అన్ని మీ కోరికలన్నీ తీర్చుకోండి. మళ్ళీ కోరికలతోటి మనం అమ్మ దగ్గరికి చేరామంటే మళ్ళీ ఆ కోరికలు తీర్చుకోవడానికి మళ్ళీ జన్మెత్తాలి. కాబట్టి మన మనసులో ఉన్న కోరికలు తీరాకనే అమ్మ దగ్గరికి వెళ్దాము. ఓకే అమ్మ. కాత్యాయని కాత్యాయని ఉందా? ఆంటీ ఈ మధ్య లేవు. ఇవాళ కనపడ్డా. ఊరెళ్ళాను ఆంటీ అమ్మోళ్ళ. నిన్న విన్నావా? లేదండి ఇవాళ. ఎన్నోదంటే 25వ శ్లోకం నిన్న చెప్పుకున్నది. 25వ శ్లోకం. 25 ఉహు. త్రయాణం దేవానాం త్రిగుణజనితానాం తవ శివే భవే పూజా పూజా తవ చరణయోర్యా విరచితా తదా హిత్పత్పాదోదహన మణిపీఠస్య నికటే స్థితా హ్యేతే సస్వన్ ముకుళితకరోత్తం సమకుటా. ముకుళితకరోతం సమకుటా. అక్కడి నుంచి మళ్ళీ ఇంకో శ్లోకం స్టార్ట్ అవుతుంది. ఇంకెవరు పాడతారు? 26 కదా నిన్న చెప్పుకుంది. ఇదేమో అమ్మవారి చరణాలను పూజిస్తే త్రిమూర్తులను కూడా పూజించినట్లే అని మనం చెప్పుకున్నాం కదా. అది 26 శ్లోకం. జగన్మాత. లావణ్య, సిహెచ్ లావణ్య. రాధిక పాడుతుందా? గట్టా రాధిక. నేను పలుకున్నా ఆంటీ. కాత్యాయని పాడమ్మా. 26 స్టార్టింగ్ మీరు చేస్తారా ఆంటీ? ఓకే అమ్మ. విరించి పంచత్వం వ్రజతి హరిరాప్నోతి విరతిం వినాశం కీనాశో భజతి ధనదో యాతి నిధనం వితంద్రీ మాహేంద్రీ వితతిరపి సన్మేళితదృశా మహాసంహారేస్మిన్ విహరహతి సతి తత్పతిరసో. ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? తప్పు ఇంకొకసారి నిదానంగా పాడు. చాలా తప్పులు వచ్చాయి. ఇంకొకసారి నిదానంగా పాడు. విరించి పంచత్వం వ్రజతి హరిరాప్నోతి విరతిం వినాశం కీనాశో భజతి ధనదో యాతి నిధనం ధనదో యాతి నిధనం వితంద్రీ మహేంద్రీ వితతిరపి సన్మేళితదృశా మహాసంహారేస్మిన్ విహరతి సతి తత్పతిరసౌ. మహాసంహారేస్మిన్ విహరతి సతి
తత్పతిరసౌ. సునీత సునీత ఉందమ్మా. అమరాసు ఉన్నా ఉన్నానండి. ఈ శ్లోకమే ఇంకొకసారి పాడమ్మా. చెప్పండి అండి, ఫస్ట్ స్టార్ట్. విరించి పంచత్వం వ్రజతి. విరించి పంచత్వం వ్రజతి హరిరానోతి విరతిం వినాశం కీనాశో భజతి ధనదో యాతి నిధనం వితంద్రీ మాహేంద్రీ వితతరతి సమ్మేళితదృశా మహాసంహారేస్మిన్ విహరతి సతి త్వత్పతిరసౌ. ఓకే. లత ఉంది. ఆంటీ ఆంటీ 26వ శ్లోకం అమ్మా. ఇప్పుడు పాడిందేగా ఆంటీ. 27. చెప్పో జల్పశిల్పం సకలమపి ముద్రా విరచనా ఘతి ప్రాదిక్ష్యన్యక్రమణం అసనాద్యాహుతి విధిః ప్రణామ సంవేశః సుఖమఖిలం ఆత్మార్పణదృశా సపర్యాపర్యాయః తవ భవతు యన్మే విలసితం. సపర్యాపర్యాయః తవ భవతు యన్మే విలసితం. ఇంకొకసారి పాడతానండి. ఇంకొకసారి పాడు. స్టార్ట్ చేయండి. జపో జల్పశిల్పం సకలమపి ముద్రా విరచనా ఘతి విరచన కాకుండా విరచన గతి ప్రాదిక్ష్యన్యక్రమణం అసనాద్యాహుతి విధిః ప్రణామ సంవేశః సుఖమఖిలం ఆత్మార్పణదృశా సపర్యాపర్యాయః స్తవ భవతు యన్మే విలసితం. డౌన్ అన్నమాట, కింద నుంచి. సపర్యాపర్యాయః స్తవ భవతు కాదమ్మా, అక్కడ పర్యాయ విసర్గం పెట్టినప్పుడు అక్కడ తా వస్తుంది. తవ భవతు. ఓకే. సపర్యాపర్యాయః తవ భవతు యన్మే విలసితం. ఓకే. కొంచెం నువ్వు ఆడియో వింటుంటే కరెక్ట్ అయిపోతావు. ఓకే అమ్మ. కాలేపల్లి పార్వతి గారు ఎవరమ్మా? పార్వతి ఆంటీ పాడచ్చా ఆంటీ? నేను ఎవరమ్మా? లావణ్యానంటీ. పాడమ్మా. ఇదే ఈ శ్లోకమే. స్టార్ట్ చేయండి. జపో జల్పశిల్పం సకలమపి ముద్రా విరచనా గతి ప్రాదక్షిణ్యక్రమణం అసనాద్యాహుతి విధిః ప్రణామా సంవేశః సుఖమఖిలం ఆత్మార్పణదృశా సపర్యాపర్యాయః తవ భవతు యన్మే విలసితం. లాస్ట్ ఎండింగ్ పర్వాలేదు, కానీ కొంచెం స్టార్ట్ లో కొంచెం డిఫరెంట్ ఉందమ్మా. అది కొంచెం విను. ఆడియో ఉంది కదా, ఉన్నావుగా గ్రూప్ లో. ఆడియో వింటుంటే కరెక్ట్ అయిపోద్ది. కొంచెం డిఫరెంట్ ఉంది. సాధనతో సాధించలేనిది ఏమీ లేదు కదా. కొంచెం వింటే గనక తప్పకుండా కరెక్ట్ అయిపోతావు. ఓకే ఆంటీ. అమ్మ పార్వతి గారు అన్మ్యూట్ చేసుకోండి అమ్మా. కల్పన
కల్పన గారు. కల్పన గారు ఎవరు ముందుకు రావట్లేదు, జాయిన్ అయి ఉన్నారు. ఆంటీ చెప్పండి. అమ్మ కల్పన మీరా? పార్వతి అవునండి. కల్పన. కల్పన. అమ్మ నిన్న క్లాస్ లో జాయిన్ అయ్యావా? వచ్చావా? అటెండ్ అయ్యావా? నిన్న అటెండ్ అవ్వలేదండి. ఓకే అమ్మా. ఇప్పుడు పాడలేండి, దగ్గుగా ఉంది. ఓకే అమ్మా, అలాగే. సరే. మీకు అవకాశం ఉన్నప్పుడు నేను పాడతానని నువ్వు అన్మ్యూట్ చేసుకుని నేను పాడతానంటే అని చెప్పండి. ఓకే, చెప్తానండి. మీ అంతలు మీరు చెప్తే ధైర్యం వస్తుందమ్మా. నలుగురిలో పాడుతుంటే మీకు ధైర్యం వస్తుంది. ఓకే ఆంటీ. ఆంటీ నేను పాడేనా ఆంటీ? ఎవరమ్మా? నేను మానస. పాడమ్మా. ఇదేనా చెప్పు. చెప్పు. స్టార్ట్ చేయండి ఆంటీ. చెప్పు. నేను నా చేత స్టార్ట్ చేయించుకొని నేను పాడినంత వదిలేసి తర్వాత పాడుతున్నారు అందరూ. నేను పాడుతున్నాను ఆంటీ, అది కూడా. నువ్వు మొదటి నుంచి నన్ను స్టార్ట్ చేయమన్న వాళ్ళు మొదటి నుంచి అందుకోవట్లా, ఆ నెక్స్ట్ నుంచి అందుకుంటున్నా. చూద్దాం నువ్వెలా చేస్తావు. జపో జల్ప శిల్పం జపో జల్ప శిల్పం సకలమపి ముద్రా విరచనా గతి ప్రాదక్షిణ్యక్రమణం అసనాచావృతి విధిః ప్రణామ సంవేశః సుఖమఖిలం ఆత్మార్పణదృశా సపర్యాపర్యాయః తవ భవతు యన్మే విలసితం. అంతా ఒకే రాగంలో అన్నట్లుందమ్మా. నాకు కొంచెం డిఫరెంట్ పెద్ద తెలియట్లేదు. తవ భవతు ఎన్మే విలసితం డౌన్ చెయ్యాలి. ఇంకొకసారి 4 సార్లు విన్నామంటే కరెక్ట్ అయిపోతావు. పదాలైతే కరెక్ట్ గా పలికించావు. ఓకే అమ్మా. అరుణకుమారి గారు ఎవరమ్మా? అరుణకుమారి ఆంటీ నేను పాడతాను. ఓకే, పాడమ్మా. జపో జల్ప శిల్పం సకలమపి ముద్రా విరచనా గతి ప్రాదక్షిణ్యక్రమణం అసనాద్యాహుతి విధిః ప్రణామం సంవేశః సుఖమఖిలం ఆత్మార్పణదృశా సపర్యాపర్యాయః తవ భవతు యన్మే విలసితం. లాస్ట్ లైన్ ల్యాండింగ్ మాత్రం కరెక్ట్ గా వచ్చింది. ఇంకొంచెం విన్నా అంటే పదాలు కరెక్ట్. అదే ఉన్నమ్మా. ప్రణామం అన్నావు, అక్కడ 0 ఉండదమ్మా. నీ బుక్ లో ఉంటే దాన్ని తీసేసే. ప్రణామ సంవేశః. ప్రణామ సంవేశః. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. సరే ఆంటీ. పలికావు ముందు, అందరు పలకను కూడా పలకట్లా నేను పిలిచిన వాళ్ళు. థ్యాంక్ యూ. ఓకే అమ్మా. నిర్మల అన్మ్యూట్ చేసుకోమ్మా. కొత్త శ్లోకం పలుకుదు. ఓకే, ఇంకెవరు నన్ను పిలుచుకోవాల్సింది? అత్తయ్య నేను చెప్తాను అత్తయ్య. రాధికానా? మీరు చెప్పండి, నేను పలుకుతాను. ఓకే అమ్మా. ఇందాక శ్లోకాలు పాడొచ్చుగా. ఇందాక లేని ఇప్పుడే వచ్చాను అత్తయ్య. ఇప్పుడే జాయిన్ అయ్యావా? ఓకే అమ్మా. 28వ శ్లోకం తీయమ్మా. కొత్త శ్లోకం అందరూ కామాస్ పెట్టుకొని కరెక్ట్ చేసుకొని ఉంటారు అనుకుంటున్నాను. కొత్త శ్లోకం చెప్పుకుందాం. అలాగే అత్తయ్య. సుధామపి ఒక్కో పదం 3 సార్లమ్మా. సుధామపి సుధామపి ఆస్వాద్య 3 సార్లు. ఆస్వాద్య సుధామపి ఆస్వాద్య సుధామపి
ఆస్వాభ్య పాడు. సుధామపి ఆస్వాద్య సుధామపి ఆస్వాద్య ప్రతిభయ జరా మృత్యుహరిణీ ప్రతిభయ జరా మృత్యు హరిణీ ప్రతిభ ప్రతిభయ ప్రతిభయ జరా మృత్యు హరిణీ ప్రతిభయ జరా మృత్యు హరిణీ సుధామపి ఆస్వాద్య ప్రతిభయ జరా మృత్యుహరిణీ సుధామపి ఆసాద్య ప్రతిభయ జర మృత్యుహరిణీ 3 సార్లు. సుధామ పశ్యద్య ప్రతిభయ ఆస్వాద్య. సుధామపి రాసుకోలేదా? కరెక్ట్ చేసుకోలేదా? చేసుకున్నాను అత్తయ్య. సుధామపి ఆస్వాద్య ప్రతిభయ జర మృత్యుహరిణీ సుధామ ప్రతిభయ జరా మృత్యుహరిణీ ప్రతిభయ జరా మృత్యుహరిణీ విపద్యంతే విశ్వే విపద్యంతే విశ్వే విపద్యంతే విశ్వే విపద్యంతే విశ్వే విధిశతమఖాద్యా దివిశదః విధిశతమకాజ్య దివిశదః దివిశతమకాజ్య దివిశదః విధిశతమకాజ్య దివిశదః విపద్యంతే విశ్వే విధిశతమఖాద్యా దివిశదః విపద్యంతే విశ్వే విధిశతమకాజ్య దివిశదః విశద్యంతే విశ్వే విధిశతమకాజ్య దివిశదః విపద్యంతే విశ్వే విధిశతమకాజ్య దివిశదః సుధామపి ఆస్వాద్య ప్రతిభయ జరా మృత్యుహరిణీ విపద్యంతే విశ్వే విధిశతమఖాద్యా దివిశదః సుధామపి ఆస్వాద్య ప్రతిభయ జరా మృత్యుహరిణీ విసర్జంతే విశ్వే విధిశతసుకాజ్య దివిశదః విధిశతమఖాద్య దివిశతమకాజ్య దివిశదః करालं यच्छ्वेलं करालं यच्छ्वेलं करालं यच्छ्वेलं करालं यच्छ्वेलं అట్లా కాదమ్మా करालं यच्छ्वेलं करालं यच्छ्वेलं 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 करालं यच्छ्वेलं మళ్ళా करालं यच्छ्वेलं करालं यच्छ्वेलं करालं यच्छ्वेलं कबलितवतः कालकलना करालं यच्छ्वेलं कबलितनत कालकलना करालं यच्छ्वेलं कबलितवतः कालकलना करालं यच्छ्वेलं कबलितनतः
కాలకలనా మళ్ళా పాడు. करालं यच्छ्वेलं कबलितवतः कालकलना కబళితవత కాలకలనా కబలితనతః కాలకలనా. అరే, టెన్షన్ పడిపోతున్నావు. లేదత్తయ్య, పదాలు తప్పులు పలుకుతున్నావు. కబళితవత కాలకలనా కబలితవతః కాలకలనా. నశంభోః తన్మూలం న శంభోస్తన్మూలం న శంభోస్తన్మూలం న శంభోస్తన్మూలం. అమ్మా, కామాసు కరెక్ట్ చేసుకోలేదా? అక్షరాలు కరెక్ట్ దిద్దుకోలేదా? దిద్దుకోలేదు అత్తయ్య, నిన్న లేదని చెప్పాను కదా. నిన్న లేకపోతే నేను ఎన్ని రోజులు నాడు పెట్టాను? ఇది లేదే, చూసాను. 30 శ్లోకాల దాకా పెట్టానమ్మా ఆడియో. కామాసు అవునా? అక్షరాలు ఆహా. సెర్చ్ చేసుకోమని, చెక్ చేసుకోమని. ఆహా, సరే అత్తయ్య, చూడలేదు నేను. ఆ, అదే చూసుకోమంటేనే కదా. క్లాస్ కి అటెండ్ అయ్యే ముందు ఇవన్నీ చూసుకుంటే మీరు కరెక్ట్ గా పాడగలుగుతారు. ఓకే ఓకే. నశంభోః తన్మూలం న శంభోస్తన్మూలం. తన్మూలం తామ్, ఆ, విసర్గం వచ్చింది కాబట్టి తామ్. ఆ, న శంభోస్తన్మూలం తవ జనని. తవ జనని నశంభోః తన్మూలం తవ జనని తాటంక మహిమా. న శంభోస్తన్మూలం తవ జనని తాటంక మహిమా. తాటంక మహిమా తాటంక మహిమా తాటంక మహిమా తాటంక మహిమా. నశంభోః తన్మూలం తవ జనని తాటంక మహిమా. న శంభోస్తన్మూలం తన జనని తాటంక మహిమా. ఓకే అమ్మా, కొంచెం ఆడియో బాగా విను. ఆ కామాస్ అవి పెట్టుకో. నువ్వు పాడుకోవాలన్నా కరెక్ట్ గా రావాలి కదా. గ్రూప్ గా పాడుకున్నప్పుడైనా, మనం ఇంట్లో పాడుకున్నప్పుడైనా ఆడియో ఉంది, విను. అలాగే. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఓకే అమ్మా. కామాస్ పెట్టుకొని తప్పులు దిద్దుకున్న వాళ్ళు ఎవరన్నా ఒకళ్ళు ముందుకు రండి. నన్ను పాడమంటావా పిన్ని? పాడమ్మా, నేను చెప్తాను, పలుకు. విన్నావు కదా, కామాస్ అవి పెట్టుకున్నావుగా? ఇప్పుడు పెట్టుకున్నా. ఇప్పుడు పెట్టుకున్నావా? నిన్న క్లాస్ కి అటెండ్ అవ్వలేదులే. నిన్న కాదమ్మా, నేను వారం 10 రోజుల నాడే పెట్టాను కామాస్ ఆడియో. 30 శ్లోకాలు పెట్టావు. సుధామపి ఆస్వాద్య సుధామపి ఆస్వాద్య ప్రతిభయజరా మృత్యుహరిణీ విపద్యంతే విశ్వే విదిశతమఖాద్యాదివిశదః कराळं यत्क्षेळं कबलितवतः कालकलना न शम्भोः तन्मूलं तव जननि ताटङ्कमहिमा ताटङ्कमहिमा. ల్యాండింగ్ మాత్రం బాగా పాడావు. ఇప్పుడు చెప్పింది ఇప్పుడే పాడావంటే గ్రేట్. కొంచెం ట్యూన్ తేడా ఉందమ్మా. అయితే ధైర్యం చేసి చెప్పిందే కదా, ఒక్కసారి విన్నదే ఇప్పుడే పాడావంటే. నేను అదే అందుకే ముందు ఒక్కో శ్లోకానికి ఒక్కొక్క ట్యూనింగ్ అవుతుంది కదా, అది గుర్తు రావట్లా. అదే వినే కొందికి వస్తుందమ్మా. పాడుకుంటే వినే కొందికి గుర్తుకొస్తుంది. ఇప్పుడు 5 శ్లోకం 25,
26 కిందకుంటది, 27 పైకుంటది. మళ్ళా 28, 26 లాగానే ఉంటది. గమనించండి. 26 శ్లోకం లాగానే ఇది కూడా ఉంటది. 27 త్రయాణం దేవ విరించి పంచత్వం వ్రజతి సుధామపి ఆస్వాద్య అట్లా వస్తుంది. ఆ బాణి వస్తుంది. ఇప్పుడు మళ్ళా కిరీటం వైరించం పరిహర పుర కైటభిద జపో జల్ప శిల్పం 27, 29 ఒకటిగా ఉంటాయి. ఆ స్థాయిలో ఉంటాయి. ఒకటి కింద స్థాయి, అలాంటి ఒకటి పై టిప్స్ చెప్పు పిన్ని. టిప్స్. ఇలాంటి టిప్స్ మీరు వినే కొద్దికి క్యాచ్ చేసి మీరు తొందరగా పికప్ అవ్వగలుగుతారనమాట. ఓకే పిన్ని. ఓకే అమ్మా. ఈ శ్లోకం చాలా అర్థం ఉంది. చాలా తర్వాత శ్లోకం చెప్పాక ఈ శ్లోకం యొక్క అర్థం చాలా అద్భుతమైన అర్థం ఇచ్చారు స్వామి మనకి. 28వ శ్లోకం 29. 28 ఒకసారి పాడతాను. సుధామపి ఆస్వాద్య ప్రతిభయ జరా మృత్యుహరిణీ విపద్యంతే విశ్వే విధిశతమఖాద్య దివిశదః కరాళం యక్ష్వేళం కబళితవతః కాలకలనా న శంభోః తన్మూలం తవ జనని తాటంక మహిమ. తాటంకాలంటే చెవుల దిద్దులు. తాటంక మహిమ, తాటంకాల గురించి అద్భుతమైన అర్థం ఇచ్చారు స్వామి. తెలుసుకుందాము. తర్వాత శ్లోకం చెప్పుకొని 2 శ్లోకాల భావాన్ని ఒకేసారి చెప్పుకుందాము. ఎవరు పలుకుతారు? సునీత, దీపిక. సునీత గాని దీపిక గాని. ఇద్దరు పలికారా? సరే. 29వ శ్లోకం ఎవరు? సునీత, దీపికనా? ఎవరు? మీరే చెప్పండి ఆంటీ. ఇద్దరిని పలికిస్తానులే. ఇప్పుడు సునీత పాడుతూ తర్వాత నువ్వు పాడుతూ దీపిక. ఆంటీ దీపిక చెప్పం. కిరీటం వైరించం కిరీటం వైరించం కిరీటం వైరించం కిరీటం వైరించం పరిహర పుర కైటభిదః పరిహర పుర కైటభిదః కైటభిదః పరిహర పుర కైటభిదః కిరీటం వైరించం 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 పరిహర పుర కైటభిదః. వెరీ గుడ్. అట్లా ఒత్తులు ఉన్న చాట ఒత్తి పలకాలమ్మా. సరే. కఠోరే కోటీరే స్ఖలసి కఠోరే కోటీరే స్ఖలసి కఠోరే కోటీరే స్ఖలసి కఠోరే కోటీరే స్ఖలసి జహి జంభారి మకుటం జహి జంభారి మకుటం జహి జంభారి మకుటం జహి జంభారి మకుటం
कठोरे कोठीरे स्खलसि जहि जम्भारि मकुटम् कठोरे कोटीरे स्खलसि जहि जम्भारि मकुटम् कठोरे कोटीरे स्खलसि जहि जम्भारि मकुटम् कठोरे कोटीरे स्खलसि जहि जम्भारि मकुटम् प्रणम्रे श्वेतेषु प्रणम्रे श्वेतेषु प्रणम्रे श्वेतेषु प्रणम्रे श्वेतेषु प्रसभमुपयातस्य भवनम् प्रसभमुपयातस्य भवनम् प्रसभमुपयातस्य भवनम् प्रसभमुपयातस्य भवनम् प्रणम्रे श्वेतेषु प्रसभमुपयातस्य भवनम् प्रणम्रे श्वेतेषु प्रसभमुपयातस्य भवनम् प्रणम्रे श्वेतेषु प्रसभमुपयातस्य भवनम् प्रणम्रे श्वेतेषु प्रसभमुपयातस्य भवनम् भवस्याभ्युत्थाने 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 तव परिजनोक्तिर्विजयते तव परिजनोक्तिर्विजयते तव परिजनोक्तिर्विजयते तव परिजनोक्तिर्विजयते ఓకే అమ్మ మొత్తం చదువుతాను. కిరీటం వైరించం. ఇప్పుడు మన ముందు శ్లోకం తవ జనని తాటంక మహిమా, ఆ శృతిలో నుంచి కిరీటం ఆ కింద శ్లోకం కనెక్షన్ ఉంటది అనమాట. కిరీటం వైరించం పరిహరపుర కైటభిదః కఠోరే కోటీరే స్ఖలసి జహి జంభారి మకుటం ప్రణమ్రే శ్వేతేషు ప్రసభముపయాతస్య భవనం భవస్యాభ్యుత్థానే తవ పరిజనోక్తిర్విజయతే. పైకి కిరీటం కిరీటం వైరించం పరిహరపుర కైటభిదః కఠోరే కోటీరే స్ఖలసి జహి జంభారి మకుటం ప్రణమ్రే శ్వేతేషు ప్రసభముపయాతస్య భవనం భవస్యాభ్యుత్థానే తవ పరిజనోక్తిర్విజయతే. వెరీ గుడ్. ఓకేనా ఆంటీ? ఓకే అమ్మా. కొంచెం 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 డిఫరెంట్ ఉంది, అవి పట్టగలిగా. ఒకసారి చదివేదా ఆంటీ? చదువు. కిరీటం. ఇప్పుడు చదువు కిరీటం. చెప్పండి ఆంటీ, చెప్పండి. నువ్వు చెప్పు, నీ డిఫరెంట్ నేను చెప్తా. కిరీటం వైరించం పరిహరపుర కైటభిదః కఠోరే కోటీరే స్ఖలసి జహి జంభారి మకుటం
ప్రణమ్రేష్వేతేషు ప్రసభముపయాతస్య భవనం భవస్యాభ్యుత్థానే తవ పరిజనోక్తిర్విజయతే నెట్ పని చేయట్లేదు. నెట్ పని చేయలేదమ్మా నీకు. ఓకే అమ్మా, పర్వాలేదమ్మా, అయిపోయిందిగా. వచ్చిందా అంటే వచ్చింది వచ్చింది. ఎక్కడికి వచ్చింది అడుగు. వినిపించింది, సరిగ్గా వచ్చిందని అడుగుతున్నాను. ఎక్కడికి వచ్చావు? లండన్ వచ్చేసావు. వచ్చింది, నీ లండన్ వచ్చేసావు నువ్వు. ఓకే సునీత, చెప్పండి ఆంటీ. ఒక్కసారి కిరీటం వైరించం పరిహరపుర కైటభవిద కఠోరే కోటీరే స్ఖలసి జహి జంభారి మకుటం ప్రణమ్రే శ్వేతేషు ప్రసభముపయాతస్య భవనం భవస్యాభ్యుత్థానే తవ పరిజనోక్తిర్విజయతే. పడం కిరీటం వైరించం పరిహరపుర కైటభవిదః కఠోరే కోటీరే స్ఖలసి జహి జంభారి మకుటం ప్రణమ్రే శ్వేతేషు ప్రసభముపయాతస్య భవనం. అక్కడ ప్రణమ్రే శ్వేతేషు శ్వేతేషు కరెక్ట్. ప్రణమ్రే శ్వేతేషు ప్రసభముపయాతస్య భవనం భవస్యాభ్యుత్థానే. ఇక్కడ కూడా పోయిందంటే కరెక్టే కరెక్ట్. భవస్యాభ్యుత్థానే తవ పరిజనోక్తిర్విజయతే. అక్కడ ఒక్క చాటే ప్రణమ్రే శ్వేతేషు. ఆ పదం కరెక్ట్ గా ఉంటే తర్వాత పదానికి అందం వచ్చింది. అలా గమనించుకుంటే సార్. ప్రణమ్రే శ్వేతేషు ప్రణమ్రే శ్వేతేషు ప్రసభముపయాతస్య భవనం. ఇంకోసారి పాడినా అండి. ఇంకొకసారి. కిరీటం వైరించం పరిహరపుర కైటభవిదః కఠోరే కోటీరే స్ఖలసి జహి జంభారి మకుటం ప్రణమ్రే శ్వేతేషు ప్రసభముపయాతస్య భవనం భవస్యాభ్యుత్థానే తవ పరిజనోక్తిర్విజయతే. కరెక్ట్, వెరీ గుడ్. ఓకే అమ్మా, ఈ శ్లోకం సుధామపి ఆస్వాద్య అనే శ్లోకమేమో త్రిమూర్తుల పాదసేవన గురించి. అక్కడ మీరు ఆ శ్లోకం దగ్గర రాసుకుంటే మీరు ఆ శ్లోకం చదవడానికి పుస్తకం తీసినప్పుడు ఆ శ్లోకం యొక్క భావన గోచరిస్తుంది మనసుకే. ఇది కదా మనం తెలుసుకున్నది అన్న ఆలోచన వస్తుందన్నమాట. సుధామపి కిరీటం వైరించం త్రిమూర్తులు కూడా పాదసేవతో, జగన్మాత పాదసేవతో తరిస్తున్నారుట. త్రిమూర్తులతో సైతం అమ్మవారి పాదసేవతో తరిస్తున్నారు అని అక్కడ రాసుకుంటే మీకు ఆ శ్లోకం చదివేటప్పుడు ఆ భావన గోచరిస్తుంది మనసుకి. 28వ శ్లోకమేమో జగన్మాత యొక్క తాటంక మహిమ, అంటే చెవుల దిద్దుల యొక్క మహిమ ఈ శ్లోకంలో తెలుసుకుంటాం. తల్లి
28వ శ్లోకంలోకి వెళ్తున్నామమ్మా. బ్రహ్మ, ఇంద్రుడు మనకు దేవతలందరూ కూడా జరామృత్యువులను జయించి అమృతం తాగిన వారే కూడా ప్రళయకాలం వచ్చినప్పుడు మరణిస్తున్నారు. అంటే ప్రళయకాలం వచ్చినప్పుడు మరణాన్ని తప్పించుకోలేకపోతున్నారు, మరణాన్ని జయించలేకపోతున్నారు. లోకమునను దహించే కాలకోట విషం అనే మహావిషమును మృంగి నీలకంఠునిగా మారిన నీ పతి అయిన శంభుడు మాత్రం ప్రళయకాలమందు కూడా మరణించక చిరంజీవి అయి ఉన్నాడు. ఇందుకు ముఖ్య కారణం నీ చెవుల యందు భాసిల్లుచిన రత్న తాటంకముల ప్రభావమే కదా తల్లి. ఆదిశంకరుడు మాత్రం గరళంలో తన విషాన్ని ఇముడ్చుకొని ప్రళయకాలంలో కూడా తన ప్రాణాన్ని చిరంజీవి మరణించక ప్రళయకాలమునందు కూడా మరణించకుండా చిరంజీవి అయి ఉన్నారు. అందుకు ముఖ్య కారణం నీ చెవుల యందు భాసిల్లుచున్న తాటంకముల ప్రభావమే తల్లి అని శంకర భగవత్పాదుల వారు చెప్తున్నారు. మృత్యువుని జయించి నీలకంఠునిగా చిరంజీవి నిలిచిపోవడానికి కారణం అమ్మవారి తాటంక మహిమే అని ఆ అమ్మవారి యొక్క తాటంక మహిమని వివరించారు. జగన్మాత తాటంకములు పెద్ద పెద్ద చెవికమ్మలు చక్రాల్లాగే వాటిని తాటంకాలు అంటారు. చక్రాల్లా ఉండే వాటిని తాటంకాలు అంటారుట. పరమశివుణ్ణి మృత్యువాత పడకుండా కాపాడటం ఏమిటి, ఒకదానికొకటి పొంతన లేకుండా ఉందేమిటి అనే సందేహం వస్తుంది కదా మనకి. తాటంకాలేంటి, శివుడిని పరమశివుణ్ణి మృత్యువు నుంచి కాపాడటం ఏమిటి అని దాని వివరణ తెలుసుకుంటాం. కానీ మనం ఒక విషయం తెలుసు, ఇక్కడ పరమ గురువులు ఒక నిగూఢమైన విషయాన్ని చెప్పదలిచారు. ఆ శిష్యుల విషయాన్ని ఒక పజిల్లా పరిష్కరించి తెలుసుకోవాలి కానీ ఆపళంగా అరటిపండు వచ్చి చేతిలో గాక పెట్టినట్లు అతి సులభంగా తెలియజెప్పరు. అరటిపండు వలిచి నోట్లో పెట్టుకున్నంత సులభం కాదుట దేని గురించి అర్థం అవడం. అలా చెబితే ఆ శిష్యులలో, పాఠకులలో, శ్రోతలలో ఆ విషయం పట్ల ఆసక్తి, జిజ్ఞాస, తెలుసుకోవాలన్న కృషి, దీక్ష, పట్టుదల ఉండవు. ఆధ్యాత్మిక సాధనలో ఉన్న ఆ సాధకులు ఏముంది ఇక్కడ, అంతా తెలిసిన విషయమేగా అనే చులకన భావం వస్తుంది. అంతా మాకు తెలిసే అనే అహంకారము వస్తుంది. ఈ రెండు భావాలలో ఏది వచ్చినా సరే ఇక ఆ శిష్యులు లేదా సాధకులు ఆధ్యాత్మిక సాధనలో ముందుకు వెళ్ళలేరు. ఏముందిలే అను, ఇవన్నీ నాకు తెలిసినగా అని అనుకునే సాధకులు, శిష్యులు మాత్రం ముందుకు వెళ్ళలేరుట. ఈ శ్లోకంలో తాటంక మహిమ గురించి చెప్తూ స్త్రీల తాటంకముల అంటే చెవి కమ్మల, ముక్కు పుడక, మెడలో నల్ల పూసలు, మంగళసూత్రం లాంటివి, కాళ్ల వేళ్లకు మెట్టెలు మొదలైన మంగళకరమైన ఆభరణాలని, అవి ఆ స్త్రీల 5వ తనాన్ని, భర్త శ్రేయస్సును కాపాడతాయని చెబుతారు పెద్దలు. భర్తకు ఏదైనా ఆపద వస్తుంటే భార్య చెవి కమ్మ హఠాత్తుగానో అప్రయత్నంగానో చెవి నుండి జారిపడటం లాంటి అపశకునం జరుగుతుందంటారు పెద్దలు. ఒక కీడును సూచిస్తూ తాటంకం దానంట అదే జారిపడుతుందన్న భావము. అవన్నీ మూఢనమ్మకాలని, పిచ్చి సెంటిమెంట్స్ అని కొట్టిపారేసి అవేవి శరీరం మీద కూడా లేకుండా జాగ్రత్త పడుతున్నారు కొందరు ఇప్పటి పెళ్ళైన స్త్రీలు, యువతులు. ఈనాడు ఇది వేరే కథ. మనం ప్రస్తుతం శ్లోకం కథలోనికి వద్దాము రండి. చూసారా, మా మంగళకరమైన ఆభరణాలు ఏమేంటి చెప్పారు? తాటంకాలు, ముక్కు పుడక, నల్ల పూసలు, మంగళసూత్రం, కాళ్లకు మెట్టెలు. ఇవన్నీ ఆ స్త్రీ యొక్క 5వ తనానికి, భర్త శ్రేయస్సును కాపాడతాయట. కానీ ఇప్పుడు స్త్రీలు అవన్నీ ఎక్కడ పెడుతున్నారు? ఫ్యాషన్ తోటి అవన్నీ ధరించటం లేదు. వారి గురించి మనకొద్దు. ఇప్పుడు ఈ శ్లోకంలోని వివరణ గురించి, ఆ తాటంకాల గురించి తెలుసుకుంటామంటున్నారు గురువుగారు. అప్పటివి చెప్తున్నారు, ఇప్పటి కాలంలో మనలాంటి వాళ్ళు ఆచరించే వాటి గురించి చెప్తున్నారు. అబ్బా, ఏం గురువులు! పార్వతీ పరమేశ్వరులు కైలాసంలో కొలువై ఉన్నారు. అంత క్రితం రోజు లక్ష్మీ సరస్వతులిద్దరూ కాలక్షేపానికి కైలాసానికి వచ్చారట. లక్ష్మీ సరస్వతులు, లక్ష్మి ఎవరి భార్య? విష్ణుమూర్తి భార్య. సరస్వతి బ్రహ్మదేవుని భార్య. లక్ష్మి, పార్వతి, సరస్వతి ఈ ముగ్గురు కదా, ముక్కోటి దేవతల్లో వీళ్ళ ముగ్గురు శ్రేష్ఠులు కదా. పార్వతి దగ్గరికి సరస్వతి, లక్ష్మీదేవి వచ్చారట.
ఆ సంఘటన పార్వతీదేవి మదిలో మెదులుతోంది. ఈ రోజు ఇప్పుడు నిన్న లక్ష్మీ సరస్వతి వచ్చేసరికి ఎప్పటిలాగే పరమశివుడు సమాధి స్థితిలో ఎప్పుడు ఆయన ధ్యాన స్థితే కదా, ధ్యాన ముద్రలోనే ఉంటారు కదా, ధ్యాన స్థితిలోనే ఉన్నాడు. పార్వతి వదిన గారైన లక్ష్మీదేవికి, పార్వతి వదిన గారంటే నారాయణమూర్తి లక్ష్మీదేవి పార్వతిని పార్వతికి అన్నవరస అవుతాడు కదా, అందుకని చెల్లెలుగా భావిస్తాడు కాబట్టి లక్ష్మీదేవిని వదిన అని ఉదహరించారు దీంట్లో. సరస్వతికి మర్యాద, లక్ష్మీదేవికి తన వదినకి సరస్వతికి మర్యాద చేసిందట. ముగ్గురు కబుర్లలో పడ్డారట. మామూలుగా కబుర్లలో ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే వాళ్ళిద్దరు శరీరం నిండుగా రకరకాల విలువైన ఆభరణాలు ధరించి వచ్చారు. ఇవి వాళ్ళు ధరించి రావడమే కాక వారు పార్వతీదేవిని ఇలా అంటున్నారుట, ఇవి కొత్తగా విశ్వకర్మ చేత చేయించాడు నా భర్త, ఈ ఆభరణాల మణులు విలువలేనివి అంటూ వంతుల వారిగా తమ ఆభరణాలు ప్రదర్శించుకున్నారు. గొప్పగా పార్వతీదేవి ముందు సరస్వతి, లక్ష్మీదేవి వారు ధరించిన ఆభరణాల గురించి గొప్పగా పార్వతీదేవికి చెప్పారట. పార్వతీదేవి చూసి సంతోషించింది, బాగున్నాయని మెచ్చుకుంది. ఆమె ఈశ్వరుని శరీరం పైన కానీ ఏ భోగం పైన, ఏ ఆభరణాలపైన, ఏ ఐశ్వర్యాల చూసి వివాహమాడలేదు. ఆమె కేవలం పరమశివునిలోని వైరాగ్య భావం అనే శివతత్వాన్నే గ్రహించి ఆయననే భర్తగా కోరుకున్నది, ఆత్మార్పణ చేసుకున్నది, అర్ధనారీశ్వరిగా మారింది. అంతేకాని ఏ ఆభరణాలు, ఏ ఐశ్వర్యాన్ని కోరుకోలేదు. ఆయనలో ఉన్న పరమ వైరాగ్య భావాన్ని, శివతత్వాన్ని, యోగాన్ని గ్రహించి ఆమె వివాహమడి అర్ధనారీశ్వరిగా మారింది. ఈ కైలాసం అనే మంచుకొండపై నంది తోడుగా రుద్రాక్షదారులైన ప్రథమగణాలు, యోగిని బృందాలు, పరిచారికలు కాగా ఆకాశం పందిరి, కొండ చర్యల భూమి, అరుగులు శిలాసింహాసనాలు కాగా భర్త అయిన పరమశివుడు ఏ పురుషుడు ఏ ఇల్లాలకి ఇవ్వలేని అర్ధనారీశ్వర గౌరవం, ప్రేమ, అన్యోన్య దాంపత్యం అనే పూజనీయతే తన మహా ఐశ్వర్యంగా సంతృప్తిగా జీవిస్తోంది ఆ తల్లి. ఏ భోగాలని ఆశించకుండా పరమశివుడినే సర్వస్వంగా భావించి అర్ధనారీశ్వర తత్వాన్ని, అర్ధనారీశ్వరుగా ఆయనలో ప్రవేశించి దానితో తృప్తి పొంది జీవిస్తుంది ఆ తల్లి సంతృప్తిగా. అయితే ఆమెను ప్రలోభ పెడదామని, కాస్తంత ఏడిపిద్దామని తమ ఐశ్వర్య ప్రదర్శన, ఆభరణ ప్రదర్శనలతో ఆమెలో కాస్తంత అసంతృప్తి రేకెత్తించి తద్వారా ఆమె కాపురంలో చిన్న అలజడి సృష్టించి వినోదిద్దామని వచ్చారట లక్ష్మి సరస్వతులు. చూసారా, ఆ రోజుల్లో కూడా ఉన్నాయన్నమాట ఇలాంటి వినోదాలు. ఎదుటోళ్ళని ఏడిపించి వినోదించటం అనేది ఆ రోజుల్లోనే ప్రారంభమయ్యాయని దీన్ని బట్టి తెలుస్తుంది. వాళ్ళిద్దరు కూడా పలుక్కొని పార్వతీదేవిని ఉడికిస్తున్నారు. ఏమని, మా ఆభరణాలు చూసి మెచ్చుకోవటమే గాని నీకు ఒక్క ఆభరణమైన కొత్త చేయించుకున్నావా, మాకు చూపవా, ఎప్పుడైనా చూపించావా అని పార్వతిని హేళనగా మాట్లాడారు. కనీసం నీ చెవులకి నీ తల్లి తండ్రి ఆనాడు మా పెద్దమ్మ అంటుంది, ఈ ఎవరు, సరస్వతీదేవి, ఆనాడు ఇచ్చిన మీ హిమవంతుడు, గౌరమ్మ, మైనాదేవి పెట్టిన తాటంకాలే తప్ప మాసి ఎలవెలబోతున్నా సరే మనకు కొత్త తాటంకాలు చేయించుకున్నావా? పెదనాన్నగారికి అంటే పరమశివుడికి గారికి తోచకపోయినా ఆయన గారు ఎప్పుడు సమాధి స్థితిలో ఉంటారాయా? నీవన్నా అడిగి చెప్పి చేయించుకోగలగాలి, కానీ పురుషులు గ్రహించి చేయిస్తారనుకోవటం కలలో మాట. నేనే ఆభరణం కావాలని మీ అల్లుడిని సాధించి మరీ చేయించుకుంటానత్తయ్యా అని లక్ష్మీదేవి అయితే సరి అలిగి వైకుంఠం వదిలి వెళ్తానని బెదిరించి మరీ చేయించుకుంటుందట. చూసారా, నారాయణమూర్తిని నువ్వు గనక నాకు కావాల్సిన చేయించకపోతే నేను వైకుంఠం వదిలి వెళ్ళిపోతానని బెదిరిస్తుందట. సరస్వతీదేవేమో
నాకు కావాల్సిన ఆభరణాలన్నీ కావాలని మీ అల్లుడిని సాధించి చేయించుకుంటాను అని చెప్తుంది. ఆ రోజుల్లోనే అన్నీ ఉన్నాయి, ఈ రోజుల్లోనే కాదు. పార్వతికి సంభాషణ విని బాధ కలిగించింది. తాను కోరితే తన భర్త ఏదైనా చేయించగలడు. నశ్వరమైన ఆటంకాలు ఆభరణాల కంటే శాశ్వతమైన యోగమే తాను కోరుకున్నది. ఆ మాటే అన్నది రోషంగా, నా భర్త అని నేను కోరితే ఏదైనా చేయించగలడు, కానీ నాకు కావలసింది శాశ్వతమైన బంధమే కానీ ఈ ఆభరణాలు కాదు. అబ్బో, భర్త గారి మీద ఒక్క మాట కూడా ఈగవాలనివ్వదే మా పార్వతి. వదిన పార్వతి, మా పార్వతి ఆడబడుచు వదిన పార్వతి అని వాళ్ళు పార్వతీదేవిని అవహేళన చేశారు. మనమేమి కోరకపోతే వాళ్ళు సరసం తెలియని జడుల్లా మారిపోతారు. సరే కానీ మళ్ళా మేము 4 రోజుల్లో మేమందరం కైలాసానికి వస్తాము, అప్పుడు నీ చెవులకి కొత్త అద్భుతమైన తాటంకాలు ఆభరణాలుగా ఉండాలి అని చెప్పి వాళ్ళిద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అయితే వారు కోరిన పని సాధించారట. ఏందది? ఆమెలో కలవరం ఏర్పరచాలి, ఆమెలో అసంతృప్తిని ఏర్పరచాలనేగా వాళ్ళు అడుకుంది. ఆమె బాధపడుతుంటే వినోదించాలనేగా ఈ సరస్వతి లక్ష్మీదేవి కోరుకున్నది. ఎప్పుడైతే వాళ్ళు అలా అని వెళ్ళారో ఆమెలో కలవరం బయలుదేరిందట. అలా మరి వాళ్ళిద్దరు వారు అని పార్వతి హృదయంలో శల్యంగా వారి మాటలు నాటుకుంది. తన భర్త ప్రేమను శంకించటం కాదు, తాను ప్రాపంచికమైన కోరికను తన భర్తతో చెప్పటమా? లక్ష్మీ సరస్వతుల ముందు తన ఓటమి, తన భర్తపై తనపై ప్రేమగల ప్రేమను సందేహాస్పదం చేయటమా? ఇదే ఆలోచన. ఆమె ఆలోచనతో అలజడి అంతా మొదలైందనమాట మనసులో. నా భర్త, నేను ఓటమిని ఒప్పుకొని తన భర్తని అవహేళన చేయించటమా? నా భర్తని కోరి అశాశ్వతమైన దానిని కోరుకోవడమా అని మనసులో రకరకాల ఆలోచనలతో ఆమె కలవరపడుతుంటే ఈ పరమశివుడు హఠాత్తుగా కళ్ళు తెరిచాడట. ఏంటి? ఆయన సమాధి భగ్నం అయిపోయింది. ధ్యాన స్థితిలో ఉన్న ఆయన సమాధి స్థితి భగ్నమైపోయింది. ఏమిటది? అర్ధనారీశ్వర తత్వమైన పార్వతీదేవిలో కలవరం ఎప్పుడైతే ఏర్పడిందో ఆయనలో కూడా కలవరపాటు కలిగింది. నా పార్వతీదేవి ఎందుకు ఇలా కలవరపడుతుంది అని ఆమెను పార్వతీ వైపు చూస్తూ పార్వతి జరిగిందంతా చెప్పింది. పరమశివుడు అనునయంగా పార్వతీదేవి వైపు చూస్తాడట. అప్పుడు పార్వతీదేవి అన్నీ చెప్తుందట. క్షీరసాగర కన్య, ఇక అన్ని పార్వతీదేవి సరస్వతీదేవి అని నన్ను ఇలా చులకనగా మాట్లాడారని, ఆ రత్నాలు మరకతమండు సర్వం నాకు నాగానికి శిల్పానికి నాట్యానికి 64 కళ్ళల్లో ఏ ఒక్కదానికి సాటి రావు. రత్నాలన్నీ కేవలం పై మెరుగురాళ్లే. నా కళలు శాశ్వత విలువనివ్వగల వజ్రాలు రత్నగణులు అంటుంది పార్వతి. మరి పార్వతికి అపురూపమైన తాటంకాలు సమకూర్చాలి అని పరమశివుడు కూడా అనుకున్నాడు. తను 64 కళలలో ఇవ్వగల వజ్రాలు రత్నాలు ఎన్నో గనులు ఉన్నాయి, దానికైనా అపురూపమైన తాటంకాలు సమకూర్చాలి, దానికి సరి సమానమైన తాటంకాలు సమకూర్చాలని పరమశివుడిలో కూడా కోరిక కలిగిందట. ఆమె సగర్వంగా సమాధానం చెప్పాలి. వారిద్దరికీ కాదు, యావత్ దృష్టిలో సృష్టి మొత్తం మీద ఏ స్త్రీ ధరించలేని తాటంకాలు సమకూర్చాలి అని పార్వతీతో పాటు తాటంకాలు కూడా పూజనీయాలు కావాలి అని భావించి చమత్కృతిగా తడుక్కున మెరిసి అని భావించగానే ఆయనకి ఒక ఆలోచన తడుక్కున మెరిసిందట. ఏమిటి? పార్వతి, నీకు ఏ యుగంలో ఏ లోకంలోనూ ఎవరికి ఏ సిరి సంపదలకు కానీ ఎవరు భరించలేని అద్భుతమైన తాటంకాలు సమకూరుస్తాను. కొంగు బంగారమే నిలిచిపోతుంది నీ భక్తులకు. నీ వ్రతాలలో, నీ పూజలలో నీ తాటంకాలు ఒక ప్రత్యేక పూజ ఆభరణంగా మారుతుంది, నిలిచిపోతుంది. పుణ్యస్త్రీలు 5వ తనం ఆనవాళ్ళకు నిలిచిపోతాయి సుమా అని తాను తాటంకాలుని ఎలా చేయాలి అని ఆలోచనలో వచ్చి మంచు కొండల మధ్య ఉన్న కైలాస పర్వతాల మంచు కొండల మధ్యలో ఉన్న తాళ వృక్షం తాటి
దగ్గరికి వచ్చాడట. భూమి మీదైతే 30 అడుగులు ఉంటుందట తాటి చెట్టు. ఆ మంచు కొండ మీద 5-6 అడుగుల ఎత్తే ఉంటుందట. తాటి ఆకులు మాత్రం దృఢంగా చాలా వెడల్పుగా ఉన్నాయట. తాటి ఆకు గ్రంథాలకు తాళపత్రాలుగా ఉపయోగించటానికి ఎన్ని సంవత్సరాలకు చెడిపోని సిద్ధంగా ఉంటాయట. ఆ కైలాస పర్వతంలో ఉన్న తాటి ఆకులు మాత్రం అవి ఎప్పటికీ చెడిపోవట, ఎన్ని సంవత్సరాలైనా ఉంటాయట. నీ కళ్ళు మూసుకో పార్వతి, నీకు అద్భుత తాటంకాలు అమరుస్తాను అని పరమశివుడు చంద్రకాంత శిలపై అని చెప్పగానే చంద్రకాంత శిలపై కూర్చుంది పార్వతీదేవి. వచ్చి తాళపత్రాన్ని ఒకటి తన గోటితో చీల్చి కుడి చేత చూపుడు వేలితో బటన్ వేలుతో వాడిగా శుద్ధ స్ఫటికాల వలె మెరుస్తున్న పొడవాటి గోళ్లతో పరమశివుడు ఆ తాళపత్రంపై నఖ చిత్రంలో ఏదో చిత్రం చేస్తున్నాడు. ఆయన కళ్ళు అర్ధ నిమీలితాలై యోగ మార్గంలో దృష్టి సారించి ఒకానొక దివ్య చిత్రాన్ని చిత్రీకరించాడు క్షణంలో. ఆ తాటి ఆకుల మీద తన నిమీలితమైన నేత్రాలతో ఒక చిత్రాన్ని చిత్రీకరించాడట. ఆయన భావనకు అనుగుణంగా ముక్కోటి దేవతలు మంత్రపూతంగా వారి వారి సాంగ పరివార సమేయుతులై శక్తియుతులై ఆయన కొనగోటిలోనికి వచ్చి చేరి తాటంక నఖచిత్రంలోనికి లీనమైపోతున్నారు. సూక్ష్మ మంత్ర శరీరాల దివ్యాకృతులతో బీజాక్షర రూపాలతో పార్వతి అలాగే కళ్ళు మూసుకొని కూర్చునే ఉన్నది. కాసేపటికి పరమశివుడు ఆ తాటి ఆకును తన వేలికి చుట్టలుగా చుట్టి తాటి ఈయన 2 ముక్కలు చేసి వాటికి తాళపత్ర వలయాలు చుట్టి పార్వతీ దగ్గరకు వచ్చి అవి చెవులకున్న పాత తాటంకాలు తీసివేసి ఈ సరికొత్త తాటంకాలు అమర్చి ఆశీర్వదించారు. ఆ తాటంకాల మీద బీజాక్షరాలు, ఏవో చిత్రాలు, రూప చిత్రాలు అన్ని రకరకాలుగా ఆ సమస్త దేవతల యొక్క మహిమని కూడా ఆ తాటంకాలలో నిక్షిప్తం చేసి పార్వతీదేవి యొక్క పాత తాటంకాలు తీసివేసి ఇవి ఆమెకి ధరింపచేశారుట. ఆమె చెవులకి మన స్వామివారు ఆమె చెవులు అలా మృదువుగా స్పృశిస్తూ అంతే ఆమెలో అద్భుత శక్తి ఏదో ప్రవేశించిన అనుభూతి కలిగింది. ఒక్కసారిగా ఆమె శరీరం గగుర్పాటు చెందింది క్షణకాలం. పార్వతి ఎప్పుడూ లేదు ఆ శక్తి అనుభూతి కలిగింది. ఒక్కసారి ఆమె శరీరం గగురుపాటు చెందింది. క్షణకాలం పార్వతి, ఇప్పుడు నీ చెవులకు నేను అమర్చిన తాటంకాలు ఏ దేవతలు తమ ఇల్లాళ్లకు ఇవ్వలేనివి, ఏ దేవతలు కూడా తమ ఇల్లాలికి ఇవ్వలేనివి, ఏ యుగంలో విలువ తరగనివి, ఒకానొక శ్రీ విద్యకు శ్రీకారం చుట్టిన నీ తాటంకములు ఇవి. నీవు నీతో బాటు నీ దివ్యశక్తులు యావత్ భువనములు సర్వజీవరాశుల సృష్టి స్థితి లయాలకు పరోక్ష సంకేత రూపం. నీ తాటంకాలతో త్రిలోక పూజవై విరాజిల్లుతావు. శ్రీచక్రం నీ స్వరూపంగా మారుతుంది. ఇది సదాశివ విద్యగా శంభు విద్యగా పరిఢిల్లుతుంది. నవాక్షరి, షోడశాక్షరి, పంచదశాక్షరి విద్యగా నవావరణలతో 44 కోణములతో మహామంత్ర తంత్ర విద్యగా ఎల్లలోక ఆస్తికులకు మోక్షం కరతమాలకం చేస్తుంది సుమా. ఇప్పుడిక కళ్ళు తెరు అన్నాడు పరమశివుడు. ఎంత అద్భుతమైన శక్తిని దానిలో నిక్షిప్తం చేసి ఆ తాటంకాల ఆ తాటి ఆకు పత్రాలతోటి చెవులు దుద్దుల్లాగా చేసి రింగులైతే ఇలా చుట్టాడంటే రింగుల మాదిరి చేశాడనమాట. చేసి అవి తాటంకాలు మాదిరి చేసి అమ్మ చెవులకి ఎప్పుడైతే తగిలించాడో ఆ తల్లికి అద్భుతమైన శక్తి, అద్భుతమైన స్పర్శ ఆమెకి గోచరించిందట. అప్పుడు ఆమె చెవులకు పరచటం పూర్తయింది కనుక అమ్మవారు కళ్ళు తెరిచింది. చేతుల వేళ్లతో చెవి తాటంకాలు తడుముకుందట. అవి ఎప్పుడైతే పార్వతీదేవి తన చేతులతో ఆ తాటంకాలను తడుముకుందో దివ్య స్పర్శలు, దివ్య నాదాలు, దివ్య శక్తులు, దివ్య మంత్రాలు, మోక్షద్వారాలు సర్వం తన చెవులకి అంటి పెట్టుకొని ఉన్నట్టు అనుభూతి కలిగిందట. ఎంత అద్భుతం! తనలోనికి ఇంత క్రితం లేని దివ్య తేజస్సు శక్తి
గంగాధరిలా ఉప్పొంగి వస్తున్నట్లు అనిపించింది స్వామి. ఇవి తాటంకములా? ఇవి ఏ రత్నాలు మణులతో ఏ వైడూర్యాలతో సంకల్ప మాత్రంతో చేశారు తమరు అన్నది ఆనందంతో. ఏ సంకల్ప భావంతో చేశారు స్వామి? ఎంత అద్భుతమైన తాటంకాలను నాకు అమర్చారు. నిశ్చలంగా ఉన్న స్వచ్ఛమైన చిన్న కొలంలో తన ప్రతిబింబం చూసుకుంటూ అన్నదుట పార్వతి. తన ప్రతిబింబం చూసుకోవాలంటే ఏదైనా అద్దం ఉండాలి కదా. కొలంలోకి పోయి తన కొలను దగ్గరికి వెళ్ళి తన ప్రతిబింబాన్ని ఆ కొలంలో ఉన్న నీళ్లలో చూసుకుని, స్వామి ఇవన్నీ ఏ విధంగా చేయగలిగారు స్వామి అని అడిగిందట. అప్పుడు స్వామి పరమశివుడు నవ్వాడుట. 4 శివకోణములు, 5 నీ శక్తి 5 శక్తి కోణములు, నీ దివ్యశక్తులను అనే దివ్యశక్తి నా నఖచిత్రంలో రూపొందించాను దేవి. వెలలేని వజ్ర వైడూర్యము నుండి బీజాక్షరము దాయం ఆంటిలో నింపాను. మన ఇరువురి శివశక్తుల సమ్మేళనానికి శ్రీ విద్యకు చిహ్నాలు ఈ నీ తాటంకాలు. వీటి సాటి వచ్చే ఆభరణాలు ఏ లోకంలోనూ లేవు, రావు అని పరమశివుడు ఆ తల్లికి వివరించారు. సరే, ఈ స్వామి అమర్చారు, అది బానే ఉంది. ఇంకా పార్వతీ లక్ష్మీ సరస్వతులు ఇద్దరు వాళ్ళు అన్నమాట ప్రకారం 4వ రోజు నేను 4వ రోజుకి వస్తాము, నువ్వు తాటంకాలైనా కొత్తవి చేయించుకోవాలి అని చెప్పి వెళ్ళారు కదా. ఆ చెప్తూ తన తల్లి అయిన పార్వతీ మాత తల్లి దగ్గరికి వెళ్ళి ఆమెను కూడా వెంట పెట్టుకొని పార్వతీ దగ్గరికి వచ్చారట. పార్వతీదేవి తల్లిని కూడా తీసుకొని వచ్చారు. వాళ్ళిద్దరూ రావడమే కాదు, ఆ తల్లిని కూడా తీసుకొని. ఎందుకు? ఆయన శివుడేమి తాటంకాలు ఏమీ ఉండవు, ఏమీ అమర్చలేడు, ఇంకొంచెం అవహేళన చేయించి తల్లితో కూడా అవహేళన చేయించచ్చు అని తల్లిని కూడా తీసుకొని వచ్చారు. అప్పుడు తల్లి పాదాలకు నమస్కరించి పార్వతీదేవి, మీ అల్లుడు గారు నాకు ఈ తాటంకాలు చేయించారమ్మా అని పార్వతి చూపించింది. ఎప్పుడైతే చూడగానే ఆ తల్లి ఇవి తాటంకాలా, ఇవి తాటాకు చుట్టలు చూసి నిర్ఘాంతపోయిందట. ఇవా అన్నది శివుడు ఆ వెర్రి పిల్లకు చెవులకు తాటాకులు కట్టి తాటంకాలను మురిపించాడు. ఆ భర్తపై గల అపార ప్రేమతో ఆ వెర్రి పిల్ల నమ్మేసింది. అయినా తాను పైకి తేలకూడదు మనసులో అనుకుందట. ఆ తాటాకులు చుట్టి చెవిదిద్దులని చెప్పాడు. ఎంత వెర్రి పిల్ల నమ్మేసింది అని చెవులకు తాటాకులు కట్టి, ఏదో శాస్త్రం కూడా చెవులకు తాటాకులు కడతారు అని ఏదో శాస్త్రం కూడా ఉందమ్మా. దాని గురించి అసలు నిజంగా ఆ శాస్త్రంలో కూడా మంచి నిగూఢమైన అర్థం ఉంది. తాటాకులు కట్టడంలో అంటే వాళ్ళు తక్కువ, నా చెవులకు తాటాకులు కడతాడు వీడు అని అంటారు. అంటే ఎంతో అద్భుతమైన మార్పుని చూపించాడు అనే అర్థమే అనేది ఇప్పుడు అర్థం అవుతుంది అనమాట. తాటాకులు కట్టాడు అనుకున్నది మనసులో. లక్ష్మీ సరస్సు చూశారు తాటాకుల వైపు. ఇవా నీ విలువలేని తాటంకాలన్నారు హేళనగా. పరమశివుడు నవ్వాడు. ఎప్పుడైతే వాళ్ళు అన్నారో ఇప్పుడు మరుక్షణం అవే బీజాక్షర సముదాయానికి మంత్రార్థంలో ఇరువురు ఆ తల్లికి కుడి ఎడమల నిల్చొని నీ వనలు వీణలు వీయసాగారట. వారు అవహేళనగా ఆ కమ్మల్ని తాటాకుల్ని పట్టి ముట్టుకొని చూశారట. అవి ఎప్పుడైతే ముట్టుకోగానే ఇద్దరు చెరొక పక్కన పట్టుకొని వీణలు మీట సాగారట. వారిలో అహంకారం మాయమై భృత్యుభావం వచ్చేసింది, భృత్యులైపోయారు. మరుక్షణం వసిన్యాది వాగ్దేవతలు ఆ తల్లిని స్తోత్రం చేస్తున్నారు. మీనాదేవికి అప్పుడు అర్థమైంది ఆ తాటంక మహిమ. శివుని వైపు చూచి భక్తితో చేతులు జోడించింది. అప్పుడు అర్థమైందట. వాళ్ళు ఆ పార్వతీదేవి యొక్క తాటంకాలని సరస్వతి లక్ష్మీదేవి ఎప్పుడైతే స్పర్శించారో, ముట్టుకున్నారో, వారిలో తెలియని స్థితి, మృత్యుభావం, అహంకారం మాయమైపోయి వీణలు అన్ని అద్భుతమైన శక్తులు వీణలు మీటుతుంటే
ఎలా అద్భుతమైన ఆనందం కలుగుతుందో అలాంటి భావం వారిలో గోచరించబడిందట. అది తెలుసుకున్న మీనాదేవి పరమశివుడు వంక చూసి ఆ, ఇలాంటి అద్భుతమైన చూసి భక్తితో చేతులు జోడించిందట. పరమశివుడు నవ్వాడు, తల్లి మేనాదేవి, నీ కుమార్తె చెవులకు తాటాకు తాటంకాలుగా కట్టాను, కానీ అవే గౌరీ వ్రతంలో ముత్తైదులకు వాయనదానం ఇచ్చే సమయంలో వాయనంతో పాటు అలంకార వస్తువులైన అద్దము, దువ్వెన, కాటుక, గంధము, పసుపు కుంకుమలతో పాటు నల్ల పూసలు, చెవ్వాకు అని చెప్పబడే పచ్చి తాటాకు ముక్క అని చెప్పబడే ఈ తాటంకపు గుర్తు తప్పనిసరిగా ఉండాలి. చూసారా ఎంతటి మనకి చాటల నోము తీర్చుకునేటప్పుడు చెవ్వాకు అని కథలో కూడా రాసుంటది. అదే ఈ తాటి ఆకు యొక్క ముక్కేనట. ఆ తాటి ఆకుని ఆ వాయనంలో ఇచ్చినందువలన అంత అద్భుతమైన శక్తుల్ని మనము పొందినట్లు, ఎదుట వారికి అందించినట్లు అని పరమశివుడు ఆ తాటి ఆకులకి అంత శక్తి ఉన్నదని ఆ మేనాదేవికి చెప్తున్నారు. అత్తగారైన మేనాదేవికి అది తప్పనిసరిగా అది ఉండాలి తల్లి. ఆ తప్పనిసరిగా ఇది స్త్రీ 5వ తనానికి, శ్రీ చక్రానికి చిహ్నం. గౌరీదేవి ఆభరణాల్లో ఇది ముఖ్యమైనది అని చెప్పాడట. అందుకే ఆ రోజు చెప్పిన దాని వలనే ఇప్పటికి కూడా మన కలియుగంలో కూడా గౌరీదేవికి వాయనం ఇచ్చేటప్పుడు తాటాకు చిన్న ముక్క లాంటిది వాయనంలో పెట్టి ఇస్తారు. మీరు ఎప్పుడైనా ఆ పూజకు పోయినప్పుడు అది చూడగానే మీకు ఇది గుర్తుకు రావాలి కదా. ఇది అద్భుతమైన గౌరీదేవి అంటే పార్వతీదేవి ధరించిన ఆభరణంలో భాగం ఇది. అంతటి శక్తిని మనము పొందుతున్నామన్న భావనతో తెలిసిన వాళ్ళకి మీకు ఆ భావన కలగాలన్నమాట. ఇది తెలిపాలనే ఇంత ఉన్నా కూడా నేను ఇంతసేపు మిమ్మల్ని విసిగించానేమో. ఈ అద్భుతమైన వివరణ మనకు తెలియాలి, మన అందరికీ తెలియాలి. మీకు తెలిస్తే ఇంకా నలుగురికి చెప్పగలుగుతారు కదా. ఎందుకు ఆ చెవ్వాకు అనే దాన్ని, ఆ తాటే ఆకు దాన్ని పెడుతున్నాము, ముక్కని పెడుతున్నాము అనేది ఇప్పుడు పార్వతీదేవి యొక్క ఆభరణమైన తాటంకాలన్నమాట. మేనాదేవి తల్లి పార్వతీవులకేసి 14 భువనాలే భూపురం, 4 వేదాలే 4 ద్వారాలుగా, బిందు త్రికోణ వసుకోణ దశార మన్వస్ర నాగదళ షోడశ పత్రయుక్తంగా వృత్తత్రయమైన సూర్య చంద్రాగ్ని వలయాలతో ధరణి నదనత్రయంతో శ్రీచక్ర రూపుడైన అమ్మవారిగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకిగా పార్వతి ఆదిపరాశక్తిగా సాక్షాత్కరిస్తోంది. పార్వతీ ఉమా కన్న తల్లి, నీవు నా బిడ్డవనే మమకారంతో శివుడు నన్ను మోసగించి చెవులకు తాటాకులు కట్టాడని లోపల ఏసడించుకున్నాను. నీ అమాయకత్వానికి బాధపడ్డాను. కానీ మీరిరువురి శివశక్తులు తల్లి. మీ అద్భుతమైన శక్తుల్ని నేను తెలుసుకోలేక మీ యొక్క శ్రీచక్ర స్వరూపాన్ని లో ఉన్న శక్తిని నేను తెలుసుకోలేక, బిందు త్రికోణ శక్తిని నేను తెలుసుకోలేక నిన్ను హేళనగా అనుకున్నాను తల్లి. మీరిద్దరు శివశక్తుల స్వరూపాలు, జగత్పితులు, కారణ జన్ములు. మా పర్వత రాజవంశం ఉద్ధరించటానికి మాకు జన్మించిన కులదేవతవు తల్లి. పరమ యోగీశ్వరుడు పరమశివుడు నా తప్పు తెలుసుకొచ్చింది. దేవీ నవరాత్రులు రాబోతున్నాయి. మొదటగా నేనే వాయనం వ్రతం, నవరాత్రి వ్రతం ఆచరించి నీ తాటంకాలకు గుర్తుగా చెవ్వాకుతో పాటు నీ పాదం పీట శిరస్సులు ఈ చెవ్వాకుతోటి నేను దేవతలకి వాయినాలు ఇచ్చి నేను ఫలితాన్ని ముందుగానే పొందుతాను తల్లి అని చెప్పి ఆ నోమును ఆచరించి తన ఆ శక్తిని గౌరీవ్రతం చేసుకొని ఆ అదృష్టాన్ని అందరికీ పంచింది ఆ తల్లి. ఎంత అద్భుతమైన తాటంకాలే చూడండి. మనము
ఈ ఈ శ్లోకం రాగానే తాటంక మహిమ అని ఆ పదం పలుకుతున్నప్పుడు ఖచ్చితంగా అమ్మవారికి తాటంకాలను మనము గుర్తు చేసుకుంటే ఆ తాటంకాలలో నిక్షిప్తమై ఉన్న శక్తి మనకి గోచరించి మనము కూడా శక్తివంతులమవుతాము. ఇక కలియుగ కథకు శంకరాచార్యులు అమ్మవారి ఉగ్ర రూపాలు తగ్గించటానికి ఆయా శక్తి పీఠాలలో శ్రీచక్ర యంత్రస్థాపన చేస్తూ వచ్చేశారు. ఈ తల్లి నీ కర్ణాలకు కర్ణాభరణ పెడదామని ఆ బిడ్డడుగా కోరిక ఉంది నాకు, అందుకైనా అనుమతించు అని కోరారు. ఆభరణం మాట వినగానే అంత ఉగ్రస్వరూపిణి కూడా స్త్రీ సహజమైన ఆసక్తితో అలాగే కర్ణ ఆభరణాలు అలంకరించిన ఆయన అన్నది అనుమతిస్తూ ఈ అవకాశం జార విడుచుకోలేదు శంకర భగవత్పాదుల వారు. ఆమె శక్తిని ఆకర్షించి ఆమెను ఒక చెవికి రత్నమైన శ్రీచక్రం ఒక కర్ణంలోనూ పంచాక్షరి మంత్రం రాసిన తాటంకం తాటియాకు చుట్ట మరొక కర్ణానికి తాటంకంగాను అమర్చారు. దానితో శివశక్తైక స్వరూపిణిగా సౌమ్య రూపిణిగా మారిపోయింది ఆ తల్లి. స్వామివారు కూడా కోరుకుని ఆ తల్లికి ఆ శక్తులు ఆ 2 తాటంకాలలో నిమడింప చేశారుట. ఈ చిన్ని శ్లోకంలో ఎంత కథ, ఎంత విశేషములు, పూజా వ్రత విధానాలు, ఆభరణాల్లో వెలలేని వజ్రాలుగా పొదిగి ఆ తల్లి తాటంకాల హృదయంలో దర్శింపచేశారు. మన సర్వ పాపాలు ప్రక్షాళమైపోతాయని పరోక్ష బోధ చేశారు జగద్గురువులు. ఇది గురుబోధ లక్షణం. కాస్తంత ఓర్పుగా ఆలోచనతో అందుకోవాలి. గురుబోధ లేకపోతే ఆ తాటంకాలేంటో ఆ మహిమేమిటో అనే పారాయణం అనే మహాపుణ్య కార్యం నుండి బద్ధకంతో పారిపోయే అదృష్టహీనులలో మనము ఒకరం అవుతాము. అవునా అంటూ కాకూడదు అంటూ మన గురువు గారు ఈ పారాయణ ధ్యేయం గురించి తెలియచేసి మరలా ఇంకో శ్లోకంలోకి వెళ్ళిపోయారనమాట. ఎంత అద్భుతమైన తాటంకాలు! ఆ పార్వతీదేవిని, ఆ సరస్వతీదేవి, లక్ష్మీదేవి అవహేళన చేయడం ఆ రోజుల్లో కూడా అవహేళన చేసే అప్పటి నుంచో వచ్చిందేమో మనకి మానవ లోకంలో కూడా, ఈ కలియుగంలో కూడా ఇలాంటివి చాలా ఉన్నాయి. కథలుగా చెప్పుకుంటే చాలా రకాలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఆ తాటంక మహిమ అనగానే అవి గుర్తుకు రావాలి. వాయినాలలో ఆ తాటాకు ముక్కని ఖచ్చితంగా పెట్టి ఇవ్వాలి. అందుకునేటప్పుడు ఆ తాటాకు ముక్కని చూసినప్పుడు అమ్మవారి తాటంకాలని మనం గుర్తు చేసుకోవాలి. ఆ తాటంకాలకి అంత అద్భుతమైన శక్తిని నిమిడింప చేశారు కాబట్టి మన స్వామి శివ పరమశివుడు కాబట్టి దానిని మనం గుర్తు తెచ్చుకున్న ఆ క్షణంలో మనం ఎంతో పరవశలం అయిపోతాము అని తర్వాత శ్లోకానికి వెళ్ళిపోయారు మన శంకర భగవత్పాదుల వారు. ఈ తర్వాత శ్లోకంలో కిరీటం వైరించం అనే శ్లోకంలో త్రిమూర్తులు కూడా జగన్మాత పాదసేవతోనే తరిస్తారుట. ఈ శ్లోకంలో శంకర భగవత్పాదుల వారు జగన్మాత యొక్క పతిభక్తి పరాయణత, పతిపై ఆమెకు గల ప్రేమ, పాతివ్రత్యము పరోక్షంగా దృశ్య రూపంగా మనకందరికీ సాక్షాత్కరింపచేస్తున్నారు. భర్త మీద ఉన్న ప్రేమని మనకి సాక్షాత్కరింపచేస్తున్నారట ఈ శ్లోకంలో. బ్రహ్మ, విష్ణు, ఇంద్రుడు లాంటి లోకకర్తలు, లోకభర్తలు, లోకపాలకులు తన పాదాలకు శరణాగతితో మొక్కుతుండగా భర్త ఆగమన వార్త వినిన ఆ జగదంబ క్షణం జాగు చేయక పతికి ఎదురేగి ఆ స్వామి వీర విజయగాథ వార్తకు ఉప్పొంగిపోతూ స్వాగతించటానికి సంభ్రమంగా, అనగా కొత్తగా పెళ్లి అయిన వధువు తన భర్త వచ్చిన సంగతి తెలిసి సంభ్రమంగా ఎదురొచ్చినట్లుగా వర్ణించారు మన శంకర భగవత్పాదుల వారు. త్రిమూర్తులు కూడా ఆమె పాదాలకు ప్రణామములు అర్పించుచుండగా కూడా తన భర్త ఏ ప్రళయాన్ని ఆపడానికి వెళ్ళాడో ఆ పరమశివుడు దాంట్లో జయించుకొని వచ్చాడుట. వీర విజయాన్ని సాధించి వస్తున్నాడు అని తెలియగానే కొత్తగా పెళ్లి అయిన ఎంత తేలికగా మనకు అర్థమయ్యేటట్టు చెప్పారు చూడండి. కొత్తగా పెళ్ళైన భార్యాభర్తలు అన్యోన్యత గురించి తెలియజేశారు. భర్త వస్తున్నారంటే ఆ భార్య
ఎంత తపనతో పరిగెడుతుందో అలా కొత్త వధువు ఎలా పరిగెడుతుందో అలా సంభ్రమంగా అలా వర్ణించారు. ఆ తల్లి త్రిమూర్తులు మొక్కుతున్నారనే స్పృహ కూడా లేకుండా ఆమె కిరీటాలు ఆమె పాదాలకు తగిలి ఆమె చీర కుచ్చిళ్ళ అడ్డుపడి ఆమె అడుగులు తడబడతాయేమని చెలులు హెచ్చరిస్తున్నా కూడా తెలుసుకోకుండా అవేమి పట్టించుకోకుండా ఆ స్వామి వారికి ఎదురు వెళ్ళిందట. సంభ్రమంతో ఎదురు వెళ్ళిందని ఆచార్యులు తన భర్తను మనస వాచ కర్మణ గౌరవించే స్త్రీ తనని తాను అత్యున్నతంగా గౌరవించుకున్నట్లే ఆమె పూజనీయత వేల రెట్లు పెరుగుతుంది. భర్తని మనసా వాచ కర్మణ గౌరవించే స్త్రీ తనను తాను గౌరవించుకున్నట్లేనుట. ఎప్పుడు భర్తతో గొడవలు పడి గౌరవించని స్త్రీలు కాకుండా భర్తని గౌరవించే స్త్రీలు, పూజనీయ భావనతో చూసే స్త్రీలు గనక ఉంటే వారిని అత్యున్నతంగా వారిని వారే గౌరవించుకుంటున్నట. భర్త గౌరవిస్తాడు, లోకము గౌరవిస్తుంది, తన మనసులో కూడా తనకి గౌరవ భావం ఏర్పడుతుంది అని పార్వతీదేవిని ఉదహరించి చెప్పి ఇలా ఉండాలి అని మనకి ఉదాహరణగా పార్వతి యొక్క సంభ్రమంగా ఎలా పరిగెత్తింది, బ్రహ్మ విష్ణు ఇంద్రులు తమ కిరీటాలతో సహా నీ పాదాలకు శరణు వేడుతూ ఉన్నా కూడా ఆ కిరీటాలు కాళ్లకు తగి చీర చెంగుకు తగిలి కిరీటాలు నాకు అడ్డు వస్తాయేమో అన్న భావన కూడా లేకుండా నువ్వు ఎప్పుడైతే భర్త కోసం ఎలా పరిగెడుతుందో అలాగే స్త్రీలు కూడా ఈ యుగంలో భర్తని అలా గౌరవించితే తనని తాను గౌరవించుకున్నట్లే అని ఈ శ్లోకంలో వివరించారు. తనకి ఇతరులు చేసే సన్మానాలు పొగడ్తలు తన ధనము ఉద్యోగం లాంటివి చూచుకొని తానే గొప్ప అని తన భర్తను చులకన చేసే స్త్రీ సమాజంలో ఎదురుగా గౌరవింపబడుతుంది, చాటుగా విమర్శింపబడుతుంది. భర్తని చులకనగా చేసే స్త్రీ ఎదురుగా ఎదుటపడి ఎవరము స్పష్టంగా అనలేం కదా నువ్వు ఇలాంటి దానివని గౌరవించినట్టు నటన చేస్తాము, కానీ వెనకంలో అవహేళనగా మాట్లాడుకుంటాము అని చెప్తున్నారు. పూజనీయ స్థానం పొందలేదు. తనని ప్రేమించే భర్తలు అతడి మంచితనాన్ని అర్థం చేసుకోక అస్తమానం లోపాలు ఎంచే స్త్రీ బయట వారి ముందు మా వారిలో ఆ లోపం ఉంది ఈ లోపం ఉందని చెప్పుకునే స్త్రీలు కూడా అలా చెప్పుకుంటే తమని తాను చులకన చేసుకున్నట్లే అని చెప్తున్నారు. అంటే ఈ యుగంలో ఎన్ని రకాలైన స్త్రీలు ఉన్నారు, ఏ విధంగా ప్రవర్తించే భార్యలు ఉన్నారు అని చెప్తున్నారు. ఇక అనుమాన పిశాచాలైన భర్తను, వ్యసనపరులైన భర్తను, శాడిస్టులైన భర్తను దురదృష్టవశాత్తు పొందిన స్త్రీలు మనసా వాచ కర్మణ వారిని గౌరవించలేరు, పూజించలేరు. ఆ భర్తల తాలూకు మారని వ్యసనాలు సమాజంలో ఆమె ఎంత గొప్ప హోదాలో ఉన్నా ఆమె స్థానాన్ని తెలివితేటను కృంగదీస్తూనే ఉంటాయి. ఇది ఆ స్త్రీల దురదృష్టం అనే చెప్పాలి. జగన్మాత ఆరాధనతో నామజపంతో వీరి సమస్యలకు పరిష్కారం దొరకాల్సిందే తప్ప సాటి మానవులు ఎవరు ఏమి చేయలేని నిస్సహాయ స్థితి అది. కానీ భర్త మంచి వ్యక్తి, తనకి గౌరవం ప్రేమ ఇచ్చే వ్యక్తి అయి ఉన్నప్పుడు వారి నిర్లక్ష్యం చేసి మీరు ఇంటి పని చేయండి నేనే చేయాలా అంటూ సతాయించే స్త్రీలు తన యొక్క సన్మానాలు చేసే వారి పొగడ్తలు సర్వస్వం అనుకుంటే మాత్రం